హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రోజు మన స్క్రీన్ మీద ఉన్న ఈ ఇండికేటర్ ఇస్ నథింగ్ బట్ ఏడిఎక్స్. ఏడిఎక్స్ అంటే మనకి ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో ఇందులో నేను కొంత సెట్టింగ్స్ చేంజ్ చేశాను. అండ్ అగైన్ ఈ 25 లైన్ ఏముంది, నేను ఇది మాన్యువల్గా డ్రా చేసుకున్నాను జస్ట్ టు ఐడెంటిఫై ద ట్రెండ్. ఓకే, సో ఇది మనకి ట్రెండ్ అనేది చెప్తుంది, కానీ డైరెక్షనల్ కాదు, జస్ట్ ట్రెండ్. ట్రెండ్ ఎలా ఉంది అని చెప్తుంది. ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ సైడ్లో ఉన్న ట్రెండ్, దాని మొమెంటం ఎలా ఉంది అనేది మనకు చెప్తుంది. సో మోస్ట్ ఆఫ్ ట్రేడర్స్ వాట్ దే డూ, లెస్ దెన్ 25 ఆర్ 20 దే అవాయిడ్ ట్రేడింగ్. 20-25 కింద ఉన్నప్పుడు దే అవాయిడ్ ది ట్రేడ్ బికాస్ ఇట్ కన్సిడర్ యాజ్ ఎ సైడ్ వేస్. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 10లో ఉంది. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లో ఉన్నాం. ఇట్ ఈస్ గోల్డ్ యూఎస్డి 5 minutes టైం ఫ్రేమ్. సో ఈ పర్టికులర్ పోర్షన్ మీకు కనిపిస్తుంది కదా, ఇట్స్ ఏ కంప్లీట్లీ సైడ్ వేస్. ఎందుకంటే ఈర్ ఆల్రెడీ ద ఇండికేటర్ ఈస్ గివింగ్ దట్ ఇట్ ఈస్ లెస్ దెన్ 25. సో ఈ ఒక బ్లూ లైన్ ఏముంది కదా, ఏడిఎక్స్, యావరేజ్ డైరెక్షన్ ఇండెక్స్. సో ఇది వచ్చి మనకి 25 బిలో ఉంది కాబట్టి యూ కెన్ అవాయిడ్ టేకింగ్ ట్రేడ్. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ క్రాసింగ్ 25 యూ కెన్ గో విత్ ద ట్రెండ్. సో ఇక్కడ ట్రెండ్ ఏముంది, గ్రీన్ లైన్ కిందికి వెళ్తుంది, రెడ్ లైన్ పైకి వెళ్తుంది. సో గ్రీన్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ డైరెక్షనల్ ఇండికేటర్, రెడ్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ డైరెక్షనల్ ఇండికేటర్. సో ప్లస్ డైరెక్షనల్ ఇండికేటర్ కిందికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి బుల్లిష్ సింబల్ లేదు. నెగిటివ్ డైరెక్షన్ ఇండికేటర్ పైకి వెళ్తుంది, ప్లస్ ఏడిఎక్స్ బ్లూ లైన్ కూడా పైకి వెళ్తుంది క్రాసింగ్ 25 అన్నప్పుడు వీ హ్యావ్ టు గో త్రూ ద ఇండికేటర్ విచ్ ఇస్ ద లైన్, రెడ్ లైన్ ఎక్కడ పైకి వెళ్తుంది కదా. సో వీ హ్యావ్ టు కన్సిడర్ బేరిష్. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ద మూమెంట్. అండ్ ఇక్కడ ఉన్నది వచ్చి వీవ్యాప్. సో వీవ్యాప్ని ఎందుకు వేసుకున్నా అంటే జస్ట్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్, మీరు ఒక ట్రెండ్ లైన్ యూస్ చేయొచ్చు, పివోట్ పాయింట్స్ యూస్ చేయొచ్చు, లేదా ఎంఏసిడి ఆర్ ఎనీ అదర్ ఆర్ఎస్ఐ, ఎలాంటి ఒక ఇండికేటర్ అయినా యూ కెన్ యూజ్, ఆర్ ఈవెన్ యూ కెన్ మర్జ్ విత్ ప్రైస్ యాక్షన్. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. బ్లూ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏడిఎక్స్, గ్రీన్ లైన్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ డైరెక్షనల్ ఇండికేటర్, రెడ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ డైరెక్షనల్ ఇండికేటర్. సో ఎప్పుడైనా నెగిటివ్ డైరెక్షన్ ఇండికేటర్ పాజిటివ్ డైరెక్షన్ ఇండికేటర్ క్రాస్ చేసుకొని పైకి వెళ్తుందంటే ఇట్స్ ఏ బేరిష్. అండ్ పాజిటివ్ డైరెక్షనల్ ఇండికేటర్ నెగిటివ్ డైరెక్షనల్ ఇండికేటర్ని క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తుందంటే ఇట్స్ ఏ బుల్లిష్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా ఏడిఎక్స్ లెస్ దెన్ 25 ఆర్ 20 ఉన్నిందంటే జస్ట్ అవాయిడ్, ఆ పర్టికులర్ రీజన్ని అవాయిడ్ చేయండి. ఇట్స్ విల్ బి ఏ సైడ్ వేస్ మార్కెట్. అండ్ ఎప్పుడైనా మీకు ఏడిఎక్స్ డిఐ ప్లస్ మైనస్ ఈ 3 లైన్స్ మీకు 20-25 కింద ఉన్నిందంటే ఆల్సో యూ కెన్ అవాయిడ్, ఇట్స్ ఏ సైడ్ వేస్. ఓకే, సో అక్కడ మనకి డిఐ ఏమైనా మంచి మొమెంటం చేస్తున్నా కూడా ఇట్ విల్ నాట్ దట్ పాజిటివ్, అంతగా పాజిటివ్ ఉండదు, ఎందుకంటే అంతగా మనకి మొమెంటం ఇవ్వదు. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 25 ఆల్ 3 లైన్స్ యూ కెన్ అవాయిడ్. ఎనీ వన్ లైన్ ఇట్ ఈస్ క్రాసింగ్, ఆ ఒక లైన్ ఏది అని చూడండి, రెడ్ ఆర్ గ్రీన్, రెడ్ అయితే బేరిష్, గ్రీన్ అయితే బుల్లిష్, అండ్ యూ కెన్ గో త్రూ ద ట్రెండ్. సో ఈ ఇండికేటర్ మనకి ట్రెండ్ మాత్రమే చెప్తుంది. ఆ ట్రెండ్లో స్ట్రాంగ్ ట్రెండా లేదా వెరీ స్ట్రాంగ్ ట్రెండ్ అనేది చెప్తుంది. స్ట్రాంగ్ ట్రెండ్ అంటే 25-20 క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తే స్ట్రాంగ్ ట్రెండ్. వెరీ స్ట్రాంగ్ ట్రెండ్ అంటే ఒక 40-50 రీజన్ క్రాస్ చేసుకుని పైకి వెళ్ళిందంటే వెరీ స్ట్రాంగ్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ మనకి వీవ్యాప్ కూడా మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమ్యూనిటీ సెక్షన్లో యూనిట్ టైప్ ఏడిఎక్స్ అండ్ డిఐ. సో మీరు ఏడిఎక్స్ అండ్ డిఐ అని టైప్ చేస్తే బెల్ కబు ఓఐజీ ఇక్కడ ఉంది కదా, డెవలపర్ ఫస్ట్ వన్ ఉంటుంది. 41,800K 41,000 ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తున్న, యూజ్ చేస్తున్న ఒక ఇండికేటర్ ఇది ఏడిఎక్స్ అండ్ డిఐ. దీన్ని మీరు జస్ట్ ఫేవరెట్ చేసుకోండి అండ్ వన్ క్లిక్ ఇట్ విల్ బి ఆన్ ద స్క్రీన్. అండ్ సెకండ్ టెక్నికల్ వెళ్ళి మీరు ఏదైనా ఒక ఇండికేటర్, ఎంఏసిడి ఆర్ వీవ్యాప్, ఏదైనా ఒక ఇండికేటర్ యూ క్యాన్ సెలెక్ట్, ఆర్ ఎల్స్ వితౌట్ దిస్ ఇండికేటర్ ఆల్సో యూ క్యాన్ ట్రేడ్. మీరు వీవ్యాప్ లేకుండా కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ దిస్ యూ క్యాన్ కంబైన్ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫేవరబుల్ ఇండికేటర్ వేర్ యూ హ్యావ్ దట్ హెడ్జ్, కొంత మీకు అండర్స్టాండింగ్ ఉన్న ఇండికేటర్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఇండికేటర్. ఇందులో యూ కెన్ చేంజ్ ద కలర్స్. మీకు కొంత బ్రైట్గా కావాలంటే యూ కెన్ చేంజ్ ఇట్, పుట్ ఇట్ ఫర్ ఎ బ్రైటర్ కలర్స్. నెగిటివ్ని నేను కొంత బ్రైట్ చేయబోతున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక కొంత న్యూమరిక్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను అనేసి. సో 14 ఉన్నింది, ఐ యాడెడ్ 12, అండ్ 20 ఉన్నింది, ఐ యాడెడ్ 18. సో లెంత్ 12 ఉంది అండ్ ఇక్కడ 18 చేసుకున్నా. దిస్ ఈస్ ద సెట్టింగ్స్ ఐ డిడ్. సో మళ్ళీ మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే యూ కెన్ మార్క్ వెదర్ యూ కెన్ మార్క్ 20 ఆర్ 25. 20 వేసుకుంటే కొన్నిసార్లు మీరు సైడ్ వేస్ మార్కెట్లో కూడా స్టక్ అవుతారు. బెటర్ యూ పుట్ ఇట్ 25 ఆర్ 30 ఆల్సో.
మీరు 30 ప్రిఫర్ చేసినా యెస్ వెల్ అండ్ గుడ్. ఔట్ ఆఫ్ 10 అట్‌లీస్ట్ 4 బెస్ట్ ట్రేడ్స్‌ని మీరు సెలెక్ట్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ద ఇండికేటర్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఆల్వేస్ రిమెంబర్ ఇది వచ్చి మనకి ట్రెండ్ మాత్రమే చెప్తుంది. డైరెక్షన్ చెప్పదు. డైరెక్షన్ చెప్పేది ఇక్కడ ఈ పర్టిక్యులర్ 2 లైన్‌లో ఏ లైన్ క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తుందో ఆ పర్టిక్యులర్ లైన్ డైరెక్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రీన్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ డైరెక్షనల్ ఇండికేటర్. రెడ్ ఈజ్ నథింగ్ బట్ నెగెటివ్ డైరెక్షనల్ ఇండికేటర్. అండ్ దిస్ ఈజ్ ఏడిఎక్స్. ఏడిఎక్స్ వచ్చి మనకి ట్రెండ్ మాత్రమే చెప్తుంది. మీకు ఎప్పుడైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు లేదా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా అంతకుముందు మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు. మళ్ళీ సైడ్ వేస్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ సైడ్ వేస్‌ని మీరు అవాయిడ్ చేయాలంటే ఏడిఎక్స్ 25, 30 కింద ఉన్నప్పుడు యూ కెన్ అవాయిడ్ ఇట్ కాన్ఫిడెంట్‌లీ. మీరు ఆ ట్రేడ్‌ని అవాయిడ్ చేయండి. అది ఏడిఎక్స్ 25 కింద ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా ఏడిఎక్స్ గ్రాఫ్ ఇలా పైకి వెళ్తుందని కనిపించినప్పుడు యూ కెన్ ప్రిఫర్ టేకింగ్ ఎ ట్రేడ్. ఓకే. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాజిటివ్ డిఏ డైరెక్షనల్ ఇండికేటర్ లేదా నెగెటివ్ డిఐ లేదా ఏడిఎక్స్ ఈ 3 వచ్చి మీకు 30, 25 కింద ఉన్నిందంటే యూ అవాయిడ్ ద ఎంటైర్ ట్రేడ్. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా! ఆ ఎంటైర్ ట్రేడ్ అవాయిడ్ చేయండి. అన్లెస్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. అప్ సైడ్ పోకుండా జస్ట్ లోపలే లెస్ దెన్ 25, 30 పర్టిక్యులర్ లెవెల్ లోపలే ఉందంటే యూ అవాయిడ్ దట్ పర్టిక్యులర్ స్టాక్ టు ట్రేడ్. సో దిస్ ఈస్ ద ఇండికేటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కైండ్లీ గివ్ ఎ కమెంట్ ఆఫ్ అబౌట్ దిస్ ఇండికేటర్. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్. అండ్ అగైన్ అట్లీస్ట్ బేర్ మినిమం 15 to 20 మినిట్స్ ఇండికేటర్తో స్పెండ్ చేయండి. మీ యొక్క ట్రేడింగ్ స్టైల్కి ఇండికేటర్ సూట్ అవుతుందా లేదా అనేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.